తిరుపతి విమానాశ్రయం మేనేజర్పై దాడి కేసులో వైకాపా ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. విదేశాల నుంచి చెన్నై విమానాశ్రయానికి వచ్చిన మిథున్ రెడ్డిని ఎల్ఓసీ కింద ఎయిర్పోర్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 1 గంటకు అదుపులోకి తీసుకున్న ఎయిర్పోర్ట్ అధికారులు తిరుపతి పట్టణ పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడు మధుసూదన్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి విమానాశ్రయం మేనేజర్పై దాడి కేసులో వైకాపా ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. విదేశాల నుంచి చెన్నై విమానాశ్రయానికి వచ్చిన మిథున్ రెడ్డిని ఎల్ఓసీ కింద ఎయిర్పోర్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 1 గంటకు అదుపులోకి తీసుకున్న ఎయిర్పోర్ట్ అధికారులు తిరుపతి పట్టణ పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడు మధుసూదన్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. మిథున్ రెడ్డి అరెస్టుకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, చెప్పండి, మిథున్ రెడ్డి అరెస్టుకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? జిలాని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత ఏడాది నవంబర్ 26వ తారీఖున జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా పాల్గొనేందుకు మిథున్ రెడ్డి పాల్గొని తిరిగి వస్తూ ఢిల్లీకి వెళ్లే సమయంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బోర్డింగ్ పాస్ జారీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి తిరుపతి విమానాశ్రయ ఎయిర్ ఇండియా మేనేజర్ రాజశేఖర్ మీద దాడికి ప్రయత్నించినప్పట్లో ఆరోపణలు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మిథున్ రెడ్డి, మరోవైపు ఎయిర్పోర్ట్ మేనేజర్ రాజశేఖర్ మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి చాలా రోజుల తర్వాత నిఘా కెమెరాల దృశ్యాలను పరిశీలించిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డి రాజశేఖర్ పై దాడి చేసిన నిర్ధారణకు వచ్చిన గాజులమండ్యం పోలీసులు ఎంపీ మిథున్ రెడ్డితో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా మరో 15 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు 28వ తారీఖున. అప్పటి నుంచి దీనికి సంబంధించి పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అదేవిధంగా నేతల మీద ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని, ఎలాంటి అక్రమాలకు పాల్పడకపోయినా కేసులు నమోదు చేసి దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ 3 నెలల కాలంలో ఈ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కూడా అటు జిల్లా కోర్టులోను, అదేవిధంగా హైకోర్టులోను, సుప్రీంకోర్టు వరకు పిటిషన్లు వేశారు. కానీ అన్నింటినీ తిరస్కరించిన కోర్టులు నేరుగా హాజరు కావాలనే ఆదేశాలు గత జనవరి 7వ తారీఖున ఆదేశాలు జారీ చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసుల వద్ద లొంగిపోయేందుకు మిథున్ రెడ్డి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసుల ముందు లొంగిపోయేందుకు కూడా ఆర్భాటంగా పెద్ద ఎత్తున ఈ రోజు ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తూ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లొంగిపోయేందుకు చర్యలు తీసుకోవడంతో ముందు జాగ్రత్త చర్యలుగా పోలీసులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా చెన్నై ఎయిర్పోర్ట్ లో విమానాశ్రయంలో ఉన్న సమయంలోనే మిథున్ రెడ్డిని, అదేవిధంగా మిథున్ రెడ్డి అనుచరుడు మధుసూదన్ రెడ్డి ఇద్దరిని అదుపులోకి తీసుకొని రాత్రి 1:30 సమయంలో ఎయిర్పోర్ట్ శ్రీకాళహస్తి కోర్టుకు తీసుకొచ్చారు. 6:50 ఇవాళ ఉదయం అతన్ని అరెస్ట్ చేసినట్టు ధృవీకరించి శ్రీకాళహస్తి మెజిస్ట్రేటు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ 14 రోజుల రిమాండ్ విధించడంతో అతన్ని నెల్లూరు సబ్ జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ చిత్తూరు జిల్లాలోని సబ్ జైలులో మిథున్ రెడ్డిని ఉంచితే ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన పోలీసులు నెల్లూరు జిల్లాకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు. జిలాని, ధన్యవాదాలు నారాయణప్ప.